95-100% ఆక్సిజన్ అనేది జనరల్గా ఉండాలి. ఎప్పుడైతే దాని లెవెల్స్ 94 ఆర్ బిలో చూస్తాము నార్మల్ పర్సన్స్లో. ఎవరికైతే ఆల్రెడీ ఆస్తమా కానివ్వండి, సిఓపిడి కానివ్వండి, కొన్ని రకాల రెస్పిరేటరీ కండిషన్స్ ఉండి వాళ్ళలో ఆక్సిజన్ తక్కువ ఉండొచ్చు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి యూజువల్గా ఎంత ఆక్సిజన్ ఉంది అంటే వాళ్ళకి ముందు నుంచి కూడా 94-93 ఉన్న వాళ్ళకి అది ఇంకా డ్రాప్ అయ్యి బిలో 90 అయితే డెఫినెట్గా ఆక్సిజన్ ప్రొవైడ్ చేయాలి. బట్ ఎవరికైతే ముందు నుంచి నార్మల్గా ఉండి మనం 95 అబోవ్ ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళలో ఎప్పుడైతే ఆక్సిజన్ బిలో 94-93 పడిపోతుందో 93%, ఇది మనం పల్స్ ఆక్సిమీటర్లో సాచురేషన్ చెక్ చేస్తాం కదా, సో అందులో ఆ లెవెల్కి ఆ మోతాదుకి మించి పడిన వాళ్ళలో ఖచ్చితంగా కొంత ఆక్సిజన్ సపోర్ట్ అవసరం. సో మన బాడీకి మినిమం 90% ఆక్సిజన్ అవసరం, మన బ్లడ్లో ఆక్సిజన్ శాతం. సో అది మెయింటైన్ చేయడానికి మనం ఎక్స్టర్నల్గా ఆక్సిజన్ ఇవ్వాల్సి రావచ్చు. ఎప్పుడైతే అది మనం రెగ్యులర్ ఆక్సిజన్ సప్లై ఇస్తున్నా కూడా ఇంకా తగ్గడం చూస్తాము, అంటే ఎవరికైతే సివియరిటీ బాగా ఎక్కువై లంగ్స్లో బాగా స్ప్రెడ్ అయిపోయింది, అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ARDS అంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా వాళ్ళకి ఎంత ఆక్సిజన్ ఇచ్చినా కూడా మనకి ఆ లెవెల్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. ప్లస్ వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎక్కువై వాళ్ళు బ్రెత్ రేట్ ఎక్కువై అంటే బాగా స్ట్రగుల్ అవుతుంటారు బ్రీత్ చేయడానికి. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళు తొందరగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది, దానివల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి పరిస్థితులు డెవలప్మెంట్ అయ్యే లక్షణాలు కనిపించినప్పుడు మనం వెంటిలేటర్ని యూజ్ చేస్తాం.